ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రపంచంలో, ఈ యుగంలో ఏం జరుగుతుందంటే నేను ఎక్కడ చూసినా, ఏం చేసినా రోజువారీ పని గురించి కొద్దిగా మార్పు వచ్చేసింది అనుకోండి. వాళ్ళు ఒక ఫంక్షన్‌కి పోవడము, ఒక ఊరికి పోవడము, ఓ ఆఫీస్‌లో కొద్దిగా ఎక్కువ పని చేయడం అయిపోతే వచ్చేసి హమ్మ అని అలసిపోతున్నారు. అది వయసుతో నిమిత్తం లేదు, ప్రదేశంతో నిమిత్తం లేదు. అది ఆడవారా, మగవారా, పెద్దవారా, చిన్నవారా అని అర్థం కావట్లేదు. నాకు అర్థం కావట్లేదు ఈ విషయము. అసలు మనిషి అంత వీక్‌గా ఎప్పుడు తయారయ్యాడు? మీకు ఈ అలసట ఎందుకు వస్తుంది? ఈ సీక్రెట్ ఏంటి? మీకు మీరే న్యాచురల్‌గా ఎనర్జైజ్ అయ్యి, రీచార్జ్ అయిపోయి లైఫ్‌లో ఎంతో హ్యాపీగా, సంతోషంగా, సుఖంగా అండ్ సక్సెస్‌ఫుల్‌గా మీరు అనుకున్నన్ని సాధించాలి, ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారా మీరు? ఆర్ ఈ విషయం కోసం మీరు ఎదురు చూస్తున్నారా? లేకపోతే వెతుకుతున్నారా? ఉంటే బాగుంది అనుకుంటున్నారా? ఎలాగైనా కానీ ఈ వీడియో మీరు చూసారనుకోండి, మీకు ఈ సమాధానాలన్నీ ఈ సీక్రెట్ యొక్క సమాధానాలన్నీ వస్తాయి మీకు. అప్పుడు మీరు మన గురించి నేర్చుకోవచ్చు. ఈ వీడియో చూడండి. ఓకే. Good evening, everyone. Ha- Happy to meet you again, once again, our monthly series. సో మంత్లీ హెల్త్ టాపిక్ మనం చేస్తున్నాం కదా, మరొక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చేసామండి ఈ రోజున. సో ఈరోజు సో అలసట ఎందుకు వస్తుంది, ఓకే, దాన్ని ఎలా నివారించవచ్చు, ఆమ్, అని ఎనర్జీ లెవెల్స్ ని ఎలా మనం ఆ, కాపాడుకోవచ్చు, అసలు ఎనర్జెటిక్ గా ఎలా ఉండాలి అని మన ముందుకి చెప్పడానికి వస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తున్నారు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు ఇండియా, మన తెలంగాణ నుంచే, ఆ, ఇండియాలో, తెలంగాణ నుంచి ఆయన ఇక్కడ 2 బ్యాచిలర్ డిగ్రీస్ చేసి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టుకొని చాలా బాగా ఎక్సెల్ అవుతూ కూడా అగైన్ అమెరికాలో అయితే ఇంకా బాగుంటుంది, అగైన్ ఓన్ బిజినెస్ బాగా చెయ్యొచ్చు, మళ్ళీ అక్కడ ఎర్న్ చేసుకొని బ్యాక్ వచ్చి అన్న ఉద్దేశంతో వెళ్ళారు. సో అక్కడ 20 ఇయర్స్ గా ఐటీ కన్సల్టెంట్ గా ఉంటూ హెల్త్ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు, నేర్చుకుంటున్నారు అండ్ చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. సో యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ కొన్ని కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి కదా, అతను ముందుగానే వాటిని పసిగట్టి, ఓ, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పి తన హెల్త్ ని తను బాగు చేసుకుంటూ తను కాపాడుకోవటమే కాకుండా చాలా మందికి టి- ఆయన టిప్స్ తో, సజెషన్స్ తో చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి. ఓకే. సో అంత ప్యాషనెట్ గా చేస్తున్నారు అండ్ మాకు కూడా చాలా హెల్ప్ అవుతోంది ఫ్యామిలీలో. ఓ, చాలా ఆయన వలన, ఆయన గైడెన్స్ లో ఉండి నేను నా డయాబెటీస్ ని రివర్స్ చేసుకుంటున్నాను. సో ఈ రోజున ఇంకొక మంచి టాపిక్ తో, ఎనర్జెటిక్ గా ఎలా ఉండాలి, ఎందుకు అలసిపోతున్నాము, వాట్ ఈస్ ద రీజన్ అని చెప్పడానికి మనకి తన ప్రెషియస్ టైం ని కేటాయించి మనకి చెప్పడానికి వస్తున్నారండి. వెల్కమ్ హిమ్. వెల్కమ్ టు ద స్టేజ్ శ్రీనివాస్ గారు. షూర్. థ్యాంక్ యూ అరుణ. నమస్కారం ఫ్రమ్ భావితరం వీడియో ఛానల్ అండి, అలాగే ఫర్ వెల్నెస్ లివింగ్ వెబ్ పేజ్ ద్వారా. సో ఎస్, ఈ మంత్ మరొక టాపిక్తో మేము ముందుకు వస్తున్నాము. మమ్మల్ని ఆదరించినందుకు, మా సలహాలు తీసుకునడమే కాకుండా మీరు ఆరోగ్యంగా ఉండి మీరు బాగుపడుతున్నందుకు మాకు ఎంతో సంతోషం. మీ ఆరోగ్యమే మా భాగ్యం, రైట్? మా భాగ్యమే మీ ఆరోగ్యం అన్నట్టుగా ఉంది కదా. అయితే ఈరోజు టాపిక్ అరుణ గారు అన్నట్టుగా అలసట ఎందుకు వస్తుంది, ఆ అలసట యొక్క రహస్యాలు ఏంటి, న్యాచురల్ గా మనం కొన్ని పద్ధతుల వల్ల దాన్ని మనము ఎలా అంటే రీఛార్జ్ చేసుకోవచ్చు మనకు మనమే, రైట్? ఇప్పుడు మనకు ఫోన్ ఉంది, మనం వాడుతూనే ఉంటుంటే కలదు కదా, దానికి టైం ఉంది, ఒక బ్యాటరీ అయిపోతుంది కాబట్టి దాని లైఫ్ అయిపోగానే రీఛార్జ్ చేసుకోవాలి. అలాగే మన బాడీ కూడా రెస్ట్లెస్ గా అన్లిమిటెడ్ టైం, ఇన్ఫినైట్ టైంగా పనిచేయదు కదా, దానికి సంబంధించి మనం కూడా వాడుకోవాలి, దానికి రీఛార్జ్ కావాలి. ఓకే. ఇప్పుడు రీసెర్చ్ ప్రకారంగా తేలింది ఏంటంటే, మన వేదాల వల్ల రీసెర్చ్ ప్రకారంగా ఏంటంటే మనిషి దాదాపుగా 150 సంవత్సరాలైనా బతకగలిగే కెపాసిటీ ఉంది, ఆయుష్ ఉంది మనకు అని చెప్పారు. కానీ మనం దాన్ని పద్ధతి ప్రకారంగా కాకుండా
అబ్యూస్ చేస్తున్నాము. అంటే మనం దానికి రెస్ట్ ఇవ్వాలన్నప్పుడు రెస్ట్ ఇవ్వట్లేదు, తినాలన్నప్పుడు తినట్లేదు, ఒక పద్ధతి అనేది లేదు మనము. రైట్. అదే మన దగ్గర ఇప్పుడు ఈ ఫోనే ఉంది. నేను అనేవాడు ఇట్లా జాగ్రత్తగా పెట్టాలిరా అంటే మనం జాగ్రత్తగా పెడతాం, ఇట్లా విసిరి కొట్టాం కదా. బట్ అది మన బాడీని మరి ఇక్కడ జాగ్రత్త చేయండి రా, లేక ఇక్కడ నీళ్లు తాగండి రా, ఇక్కడ పడుకోండి రా అంటే మనం చేయట్లేదు అది. ఎందుకు అంటే అది మనకు చాలా ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ, చాలా క్వశ్చనింగ్ ఎఫెక్ట్ ఉందన్నమాట. అంటే ఒకసారి ఇలా పడగానే, ఒకసారి ఇలా చేయగానే, ఒకసారి తప్పుగా తిరగానే మనకు శరీరము ఏమంటారు, ఇబ్బంది పెట్టదు. అంటే ఎంతో కొద్దిగా మైల్డ్ గా సిగ్నల్స్ ఇస్తూ ఉంటది. బట్ ఇట్ టేక్స్ లాంగ్ టైమ్. కొన్నిసార్లు ఇప్పుడు ఏంటంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఈ మధ్యలో ఏమంటున్నాం, అరే వాడు టీనేజ్ ఏ ఉన్నాడు, లేకుంటే 15 ఇయర్స్ ఉంది, వాడికి హార్ట్ అటాక్ వచ్చిందనో లేక డయాబెటీస్ వచ్చిందని చెప్తున్నాం కదా. బట్ వాడికి ఆ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే అప్పుడు రాలేదు, టీనేజ్ వచ్చినప్పుడు. వాడు చిన్నగా ఉన్నప్పుడు పేరెంట్స్ ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ వాడి ఫుడ్ వైజ్ కానివ్వండి, వాడి స్లీప్ సైకిల్ కానివ్వండి, రైట్. ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని చూసేసి నేను సర్టెన్ కండిషన్ తోటి గెస్ట్ చేయగలుగుతాను, వీడికి 10 ఇయర్స్ లో డయాబెటిక్ వస్తుందా రాదా అని చెప్పగలుగుతాను నేను. పిల్లలు చూసి ఒక 30-40% గెస్ట్ చేయగలుగుతాను. వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి కొన్ని క్వశ్చన్లు అడిగితే 80% కరెక్ట్ గా చెప్పగలుగుతాను వీడికి డయాబెటీస్ వస్తుందా రాదా అని 10 ఇయర్స్ తర్వాత. ఎందుకంటే మనకు ఆ పరిజ్ఞానం ఉంది ఈ రోజు. మీరు గూగుల్లో వెళ్ళినా చూస్తే దొరుకుతుంది. బట్ ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే విషయం కాదు అక్కడ కావాల్సింది, తెలియాల్సింది ఆచరణ కావాలి, రైట్. సో అలాగే, సో ఈ రోజు మనం ఏంటంటే ఈ అలసట ఎందుకు, దీని కారణాలు ఏంటి, రైట్. మనం ప్రజెంటేషన్ షేర్ చేసుకొని విల్ డిస్కస్ ఎగ్జాక్ట్లీ ఏమవుతుందని చూద్దాం. సో ఇక్కడ ఏమంటున్నాం అంటే అలసట రహస్యాలు, సహజంగా మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకోవడం ఎలా అంటున్నాం, రైట్. చూసారా ఇక్కడ అంటే ఒక పిక్చర్స్ పెట్టాను, బ్యాటరీ అయిపోయింది, వాళ్ళకి పడిపోయారు, రైట్. సో అది ఎందుకు జరుగుతుంది మరి మనకి, వాట్ ఈస్ ద రీజన్, రైట్. ఈ వీడియో ముందు లోపలికి వెళ్ళే ముందు ఫస్ట్ ఏంటంటే భావితరం అండ్ ఫర్ వెల్నెస్ లివింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1 మిలియన్ ప్రజలకి, 10 లక్షల మందికి ఆరోగ్య సమాచారాల గురించి అందజేసి వాళ్ళకి పరోక్షంగా కానివ్వండి, డైరెక్ట్గా కానీ, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా, రైట్, మేము సాయం చేయాలని, అది కూడా 31 డిసెంబర్ 2027 నాడు వరకు అందించాలనే మేము ముందుకు వస్తున్నాము. ఒక పెద్ద ఏమంటారు గోల్, లక్ష్యంతో వస్తున్నాము. సో దీనివల్ల మీ అందరి ఆశీస్సులు కూడా మాకు ఉన్నాయి. బట్ ఇంకా మెరుగా అవ్వాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాము. సో ఇంటింటి ఆరోగ్యం అనేది కావాలి. దానికంటే ముందు కూడా నిరాకరణ కూడా ఒకసారి చదవండి. ఓకే. అలసట యొక్క రహస్యాలు, అసలు ఎందుకు వస్తుంది అలసట, ఫటీగ్ అంటాము లేక నీరస అంటాము, ఎందుకు వస్తుంది, రైట్. సో దీంట్లో 4 రకాలు మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఏ చిన్న పనులు చేసినా కానీ మనకు అలసట వస్తుంది. కొన్ని మనం అంటే టైర్డ్ అనొచ్చు, లేక నీరసం అనొచ్చు, అలసట అనొచ్చు, ఫటిక్ అనొచ్చు, రకరకాల పదాలు వాడతాము. దేన్ని మీరు అలసటగా, దేన్ని మీరు ఫటిక్గా తీసుకోవాలి, దేన్ని తీసుకోకూడదు అని మాట్లాడదాము. అలాగే ఈ రెండు కనుక బాగుంటే ఏంటంటే మీరు విజయం, సక్సెస్ సాధించాలి, లైఫ్లో ఆనందంగా ఉండాలి, ఇవన్నిటికీ చాలా లింక్ ఉందన్నమాట. మీరు ఒకసారి బయటికి వెళ్ళి వచ్చారు మార్కెట్కి 2 గంటలు, బా నాకు చేతనైతే లేదని మీరు పడిపోయారు అనుకోండి, ఏమవుతుంది, మీ టైం వృధా అవుతుంది, మీకు ఎనర్జీ లేదు, మీకు శక్తి లేదు, రైట్. అప్పుడు ఏం చేస్తున్నారు, మీ సక్సెస్ గ్రో అవ్వడానికి లేదు కదా, మీరు వెనక్కి పోతున్నారు, రైట్. సో అలా అనమాట. సో దీనికి మళ్ళీ రిమేడియస్ ఏమున్నాయంటే మనం రెగ్యులర్ డాక్టర్ అని కాంటాక్ట్ చేయొచ్చు, రైట్. లేదు అంటే కొంతమంది ఫంక్షనల్ అండ్ హోలిస్టిక్ హెల్త్ ఉంది, ఇవి కూడా మనకి ఈ రెండు మనకు పూర్తిగా సహాయపడతలేదని చాలా రీసెర్చ్ ఉంది. ఓకే, చాలా రీసెర్చ్ ఉంది. అయితే అఫ్ కోర్స్ మేము చెప్పిన నిరాకరణ ప్రకారం ఇక్కడ చెప్పే మెలకువలు కానీ సూచనలు కానీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీకు ఏదైనా సీరియస్గా ఇబ్బందులు ఉంటే తప్పకుండా మీరు ప్రొఫెషనల్ కలవాలి, నిపుణుల సహాయం తీసుకోవాలి. ఓకే. నా జస్ట్ స్టాటిస్టిక్స్ చెప్తాను మీకు. అమెరికాలో 1 to 4 మిలియన్ పీపుల్ ఉన్నారంట. ఇది ఊరికే నాకు చేతన అవుతలేదు, అది అవుతలేదు, ఇది అవుతలేదు అని.
ఇంకో 10 మిలియన్ పీపుల్ కూడా ఉన్నారు, వాళ్ళు కొద్దిగా ఏజ్డ్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వాటి గురించి సఫర్ అవుతున్నారు. అగైన్ వీటికి చాలా టెక్నికల్ పేర్లు ఉన్నాయి, నేను ఆ టెక్నికల్ పేర్లు మీకు ఏం చెప్పదలుచుకోలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టాపిక్ లో మనం మాట్లాడాలంటే ఒక 6 గంటలు మాట్లాడినా అయిపోదు. బట్ మేము ఒక 30-40 నిమిషాల్లో ఫినిష్ చేయడానికి చూస్తాం అనమాట. రైట్. సో ఇప్పుడు భారతదేశంలో కూడా ఒక ముఖ్యమైన సమస్య, ప్రధాన సమస్యలాగా అయిపోయింది, పని ఎవరు మాట్లాడట్లేదు. రైట్. ఉమెన్స్ ఏమంటున్నారు అంటే 12% ఉమెన్ ఫ్రీక్వెంట్ గా కంప్లైంట్ చేస్తున్నారు ఇండియాలో. అదే వర్కింగ్ క్లాస్ 47, అంటే 50% ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ కంప్లైనింగ్, అబ్బా అలసిపోయాను, పని చేయగా ఆఫీస్ పోయి రాగానే ఇంకా నాకేం కాదు, చేత కావతలేదనో లేకుంటే ఎన్నో ఇబ్బందులు చెప్తున్నారు. నా బై ద వే ఇది మామూలు స్టాటిస్టిక్స్, దీంట్లో అన్ని ఇంక్లూడ్ చేయలేదు, అన్ని రకాలు. సపోజ్ ఇప్పుడు సంబడి హ్యాజ్ ఎ క్యాన్సర్, ఆ ట్రీట్మెంట్ అది ఉందనుకోండి, వాళ్ళ అలసట వేరే, వాళ్ళ ఫటేకి వేరే, వాళ్ళ ఇబ్బందులు వేరే. లేకుంటే హార్ట్ అటాక్ వాళ్ళను, డయాబెటిక్స్ అలాంటి వాళ్ళని కాదు, నార్మల్ పీపుల్ యొక్క స్టాటిస్టిక్స్ ఇట్లా ఉంది. అంటే నార్మల్ పీపుల్ యొక్క స్టాటిస్టిక్స్ ఇలా ఉన్నాయంటే నార్మల్ కాదన్నట్టే అవి, రైట్. సో ఇది రాను రాను ఒక పెద్ద సమస్యగా మారుతుంది, అందుకని ఈ టాపిక్ తీసుకొని మీ ముందు మాట్లాడుతున్నాము. యాక్చువల్గా అరుణ గారు సజెస్ట్ చేశారు ఈ టాపిక్, చాలా థ్యాంక్స్ అండి అరుణ. సో రైట్, సమ్ మోర్ స్టాటిక్స్, ఈ నెంబర్లు అవన్నీ మనం చూసుకోవాల్సిన దాంతో ఏమంటే మనకు వచ్చేది కాదు, మనకు కావాల్సింది ఏంటంటే హే నేను ఎలా నేర్చుకోవాలి, నేను ఎలా ఉపయోగపడాలి, రైట్. అంటే బట్ ఏమంటున్నామంటే అట్లీస్ట్ 50% ఆఫ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ అలసట వల్ల, రైట్, ప్రపంచంలో అంతటా కూడా. సో ఇక్కడ ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత మీ శరీరం మెల్లగా మీకు సిగ్నల్స్ ఇస్తుంది, ఏడుస్తుంది, అరే బాస్ నాకు చేతనవ్వడం లేదురా, నన్ను నన్ను ఇబ్బంది పెడుతున్నావురా, నన్ను ఆ, ఏమంటారు ఒక పద్ధతి ప్రకారంగా వాడుకోరా, ఇది అది అని చాలా చెప్తుంది పాపము. బట్ మనం వినం అది, రైట్. సో మరి అది ఎలా వినాలి, దాన్ని మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలనేది మాట్లాడుకుందాం అనమాట, రైట్. సో ఇవి అలసట లక్షణాలు. నా దాదాపుగా మెడికల్ ఏమంటారు డాక్యుమెంటేషన్ ప్రకారంగా దాదాపు ఒక 30-35 రకాల ఆ, ఈ లక్షణాలు, సిగ్నల్స్, సిమ్టమ్స్ చెప్పారు వాళ్ళు, కానీ నేను ఒక 4-5 మాత్రం పెట్టాను ఇక్కడ. ఎందుకంటే అగైన్ 6 గంటలు 8 గంటలు మాట్లాడినా టాపిక్ అయిపోదని చెప్పాను కదా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఊరికి ఊరికే అలసిపోయినట్టు అనిపిస్తుంది, రైట్. నేను చూస్తుంటాను. సో రోజు మామూలుగా రెగ్యులర్ లైఫ్ చేస్తూ ఒక రోజు ఒక 3-4 అవర్స్ షాపింగ్ పోయి వచ్చాము అనుకోండి, రైట్, లేదంటే ఒక 3-4 అవర్స్ వెడ్డింగ్ పెళ్లికి పోయి వచ్చాము, ఏదో ఒకటి అట్లా బయటకు వెళ్ళి వచ్చాము. రోజు ఇంట్లో ఉండేవారు అలా పోయి వచ్చి రాగానే బా నాకు చేతనైతులని పడిపోతారు జనాలు. లేదు ఒక 2 రోజులు ఊరికి పోయి వచ్చామనుకోండి, ఇంకో రోజు పడుకుంటారు, రైట్. వై, ఎందుకు అవుతుంది, అలసిపోయినా ఎందుకు అవుతుంది, ఫీల్ ఎగ్జాస్టెడ్, అసలు ఇంక నేనేం చేయలేను అని ఎందుకు అవుతుంది, రైట్. ఇంకోటి యాంగ్జైటీ, ఆందోళన ఒకటి వస్తుంటది జనాలకి, రైట్. మెదడు పోగమంచి అంటే కొంచెం ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి లేకపోవడము అలాంటివి వస్తుంటాయి. గట్ ఇష్యూస్ వస్తుంటాయి, గ్యాస్ ప్రాబ్లము, బ్లోటింగ్ ప్రాబ్లము, రైట్. దెన్ స్టమక్ అరగట్లేదు, డైజెషన్ ప్రాబ్లమ్స్, ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకొకటి స్వీట్స్ కి బాగా అడిక్ట్ అవుతారు వీళ్ళు. దే ఫీల్ దట్ ఓకే, లిటిల్ బిట్ స్వీట్ తింటాను నాకు ఎనర్జీ వస్తుంది, హుషారు వస్తుంది అని అంటాం, రైట్. సో దిస్ ఈస్ అగైన్ దెన్ అదర్ ప్రాబ్లమ్ ఈజ్ స్లీప్ ప్రాబ్లమ్స్. మెనీ పీపుల్ కంప్లైంట్, అబ్బా నాకు నిద్రపోతలేను, నిద్ర వస్తలేదు, ఇది అది, రైట్. మనకు మన బాడీలో ఆటోమేటిక్ గా మనకు అలారం క్లాక్ ఉంది, మనకు బయట అలారం క్లాక్ అవసరం లేదు, మన బాడీలో ఉంది, బట్ మనం అది ఉపయోగించుకోవట్లేదు, రైట్. సో ఇట్లా ఎన్నో లక్షణాలు ఉన్నాయి, బట్ ఈ లక్షణాలు కనుక ఉండి ఇది మితిమీరిన దానికి అంటే మామూలు దానికంటే మరీ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, డెఫినెట్ గా మీరు నిపుణులను సహాయం చేయాలి. లేదంటే మాలాంటి వాళ్ళతో కలిసినా కానీ మీకు కొన్ని సూచనలతోటి కొన్ని మెలకువలు ఇచ్చేసి, ఎస్ మేము బిట్వీన్ యూ అండ్ డాక్టర్ మేబీ ఒక బ్రిడ్జ్ లాగా మీకు పనిచేస్తాం మేము. దట్ ఈస్ వేర్ భావితరము అండ్ ఫర్ వెల్నెస్ లివింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట, రైట్. మనము మనకి మనమే ఎలా బాడీకి తనంతట తానే రిపేర్ చేసుకునే కెపాసిటీ ఉంది, ప్రొవైడెడ్ మనం దానికి అవకాశం ఇస్తే. బట్ దానికి మనం అవకాశం దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాం అనమాట, రైట్. అది ప్రాబ్లం అక్కడ. సో అగైన్ అలసట అనేది ఉండడం వల్ల మీ శరీరం ఏడుస్తూ ఉంది. ఈ లక్షణాలు అన్నీ ఉంటే ఏమవుతుంటాయంటే మన సెల్స్ ఉన్నాయి చూసారా, సెల్స్ అనేది సరిగా పనిచేయలేకపోతున్నాయి అనమాట. బికాస్ మన శరీరంలో
కోట్ల కొద్ది కణాలు ఉన్నాయి, సెల్స్ ఉన్నాయి. ఆ సెన ఆ సెల్స్ ఒక పర్ఫార్మెన్స్, పనితనము సరిగా లేదు అంటే మనకి అలసట వస్తుంది యాక్చువల్గా. కానీ దానికి ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ అంటాం, ఏమో ఏమో వెళ్ళిపోతాము. అవన్నీ కాదు మనం చేయాల్సింది. ఓకే. సో ఐ హోప్ మీకు ఇప్పుడు ఒక రకమైన ఆలోచన వచ్చింది, అసలు అలసట ఎందుకు వస్తుంది, ఏం చేస్తున్నాము, దాని ఎన్ని కారణాలు ఎలా రికగ్నైజ్ చేయాలని మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఎస్ శ్రీనివాస్ గారు, రియల్లీ అసలు అలసట ఎందుకు వస్తుంది, ఏంటి కారణాలు ఏంటి అన్నది చాలా బాగా అర్థం చేసుకున్నాము. అయితే దీన్ని ఎలా నివారించాలి, అలసటని ఎలా నివారించి ఎనర్జెటిక్ గా ఎలా ఉండాలి ఆల్వేస్, దానికి మనం ఏం చేయాలి అన్నది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. యా షూర్, తప్పకుండా అరుణ. ఓకే. సో మనకు ఈ ఎనర్జీ రీఛార్జ్, మన మొబైల్ ఫోన్కి అయితే ఎలాగైతే రీఛార్జ్ చేస్తున్నాము, రైట్, అలాగే మనం రీఛార్జ్ చేసుకోవాలి కదా మన బాడీని కూడా, రైట్. సో విల్ టాక్ అబౌట్ ఇట్ నా. ఇక్కడ ఈ రకరకాల ట్రీట్మెంట్స్ అని చెప్పాం కదా. సో కొంతమంది యాంటీ డిప్రెసెంట్స్ వెళ్తారు, కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది అంటారు, కొంతమంది కాఫీలు టీలు సోడాలు తాగుతుంటారు, రైట్. ఇప్పుడు కొంతమంది థెరపీకి వెళ్తుంటారు, రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అయితే ఇవన్నీ ఏమి తప్పనట్లేదు నేను, బట్ దీనివల్ల ఎఫెక్టివ్ రిజల్ట్స్ కనపడట్లేదు. అనుకున్నంత రిజల్ట్స్ కనపడకపోవడమే కాకుండా ఇంకా వేరే రకంగా ఇబ్బందులు కూడా వస్తున్నాయి. సపోజ్ మీరు కాఫీ తాగారనుకోండి, నాకు అలసిపోయానని కొంతమంది అంటారు, ఒక 2 3 గంటలు పనిచేసేసి అలసిపోయాను అనేసి వాళ్ళు కాఫీ తాగుతారు, ఆర్ టీ తాగుతారు. ఒక 2 నిమిషాలు, 2 గంటలు, గంట అరగంట వాళ్ళకి ఎనర్జీ వచ్చినట్టుగా వస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఎస్పెషల్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, అది కూడా మళ్ళీ కాఫీ తాగుతూ 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 ఉంటే ఏమవుతుందంటే యూ డెవలప్ సంథింగ్ కాల్డ్ కెఫీన్ సెన్సిటివ్ అంటాము, కెఫీన్ రెసిస్టెన్స్ అంటాము. సో అప్పుడు అంటే కెఫీన్ సెన్సిటివ్ తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మీ బాడీ నిద్రపోనివ్వదు మిమ్మల్ని, రైట్. సో చాలా మంది ఎడ్యుకేటెడ్ గా బాడీ ఏడుస్తున్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు అయితే ఏం చేస్తారంటే, నేను ఇంకా ఒకసారి తాగుతానండి, 2 సార్లు తాగుతాను, పొద్దున్నే మధ్యాహ్నం తాగాను సాయంత్రం తాగాను కాఫీ టీలు అంటాం. ఎందుకు నాకు రాత్రి నిద్ర పట్టడం ఇబ్బంది. ఆ మార్పులు చేసుకోవాలి మనం, అంతే అట్లా, రైట్. బట్ అంతేగాని అలసిపోయామని కాఫీ తాగడం, కాఫీ తాగితే మళ్ళీ నిద్ర రావట్లే, ఒకదానికొకటి అది ఉండకూడదు, రైట్. అయితే ఇక్కడ వాట్ ఈస్ ద రీజన్? నో అగైన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, సర్కేడియన్ రిథమ్ అనేది ఒకటి ఉంది, అంటే న్యాచురల్ సైకిల్ ఒకటి ఉంది. దాన్ని మనము డిస్టర్బ్ చేస్తున్నాం. ఐ అండర్స్టాండ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్ ఫర్ ఎవ్రీబడి. మనం ఎంతోమంది ప్రొఫెషనల్స్ ఉన్నాము, నాన్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, రైట్. ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి ఎన్నో రకాల ఉద్యోగాలు చేస్తున్నాము, దేశాలు వెళ్తున్నాము, లేకుంటే ఒక దేశం నుండి ఇంకో దేశం సపోర్ట్ చేస్తున్నాము. కానీ మీరు చేసే ఉద్యోగాలు ఆపండి, లేకుంటే సర్కిల్ ఏదైతే ఫాలో అవ్వండి, అది ఇది అని చెప్పట్లేదు. బట్ ఒకవేళ మీ గోల్ కనుక, మీ లక్ష్యం కనుక హెల్త్ అనేది చాలా ముఖ్యం మీకు, ఒకటి. సెకండ్ వచ్చేసి ఏంటంటే, ప్రస్తుతము మీరు చేస్తున్న ఉద్యోగం వల్ల కానీ వ్యాపారం వల్ల కానీ మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనుకోండి, అవసరం అది చేంజ్ చేయండి, తప్పదు. కానీ కొంతమంది కొన్ని మార్పులు చేసుకోవచ్చు, ఆ మార్పులని మనం చేసుకోకుండా ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం అనమాట. సో అవి మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. సో వాట్ ఈస్ సర్కేడియన్ రిథమ్, రైట్. సో మనకు బయాలజికల్ క్లాక్ ఉంది, సన్ సెట్ నుండి సన్ రైజ్ వరకు. ఇక్కడ ఇవన్నీ విషయాల గురించి నేను వెళ్ళను, కపుల్ ఆఫ్ థింగ్స్ మీకు చెప్తాను. ఏ టైంలో మనం ఏం చేయాలి అనేది మనకు క్లియర్ గా సూచించింది ఇక్కడ. బట్ మనం ఏం చేస్తున్నాము అంటే దాన్ని ఫాలో అవ్వట్లేదు. దాని ఇష్టం, ఆఫ్ కోర్స్. ఇప్పుడు సపోజ్ సంబడి హెస్ టు వర్క్, నైట్ షిఫ్ట్ ఉంది అనుకోండి, వాళ్ళు ఈ సిస్టమ్ ఫాలో అవ్వలేరు. కానీ వీలైనంత వరకు హౌ యూ కెన్ యూటిలైజ్, అది మేము మన కోచింగ్ లో మేము మాట్లాడగలుగుతాం మీకు, రైట్. వాట్ బెస్ట్ యూ కెన్ డూ ఇట్, రైట్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ ఏమన్నారంటే నైట్ 10 తర్వాత బౌల్ మూవ్మెంట్ ఆగిపోయింది అన్నారు, రైట్. మార్నింగ్ 8:30 అన్నారు, బట్ 6 to 8 మధ్యలో బౌల్ మూవ్మెంట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. నా మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ టైం అయ్యేసరికి మీకు బాత్రూమ్ వెళ్ళాలనే ఫీలింగ్ వస్తుంటుంది, మీ బాడీ చెప్తూ ఉంటుంది. కానీ మనం అలసిపోవడము, లేకుంటే ఓపిక లేకపోవడము, లేస్తాను చూస్తాను పోతాను అనేసి మనము స్కిప్ చేస్తారు దాన్ని. చాలా మంది నేను చూశాను.
ఈవెన్ మీరు లేస్తారేమో బెడ్లో ఉండి పక్కనే ఫోన్ చూడగానే ఏదో నాన్ సెన్స్ నోటిఫికేషన్స్ అవి చూసుకుంటూ ఉంటారు. ఒకవైపు మీకు బాడీ చెప్తారే బాస్ బాత్రూమ్ వెళ్ళాలిరా అని, బట్ మీరు వెళ్ళట్లేదు. లేదు, రైట్. జస్ట్ ఐమ్ సేవింగ్ సింపుల్ ఎగ్జాంపుల్. ఈవినింగ్ వచ్చేసరికి మనము ఎక్సర్సైజ్ చేయాలంటాం. ద బెస్ట్ థింగ్ టు డూ ద ఎక్సర్సైజ్, బట్ చేయం మనం, రైట్. 6 p.m. వరకు, మార్నింగ్ ఈ 6 a.m. వరకు అంటే నైట్ అంతా మెల్లగా మన టెంపరేచర్ డౌన్ అయిపోయి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయి లో టెంపరేచర్ అయిపోతుంది బాడీ టెంపరేచర్. తర్వాత మార్నింగ్ సన్ రైజ్ అవుతూ ఉండగానే మనకు బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది, రైట్. మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, రైట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ రెండు చాలా ఉన్నాయి ఇందులో, బట్ రెండు ఈ రోజు మనం ఎనర్జీ లెవెల్స్ మాట్లాడాల్సింది అంటే రెండు ఉన్నాయి ఇక్కడ. 9 o'clock ఏముందంటే మెలటోనియన్ అనే హార్మోన్ ఒకటి సీక్రియేషన్ స్టార్ట్ అవుతుంది. మెలటోనియన్ అంటే చాలా లాభాలు ఉన్నాయి. వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ అబౌట్ దట్ ఈస్ మీకు నిద్ర కలిగించడానికి హెల్ప్ చేస్తుంది అది. మార్నింగ్ సన్ రైజ్ అవుతూ ఉండగానే మీ మెలటోనియన్ ఆ అంటే ప్రొడ్యూస్ అవ్వడం ఆగిపోతుంది అనమాట. సో మనం పద్ధతి ప్రకారంగా పాటిస్తే నైట్ అయ్యేసరికి మన నిద్ర రావాలి, పొద్దున్న లేవగానే నిద్ర ఆగిపోవాలి. మధ్యాహ్నం నిద్ర రాకూడదు, అలసిపోకూడదు. బట్ అఫ్ కోర్స్ ఈ రోజుల్లో చెప్పినట్టుగా మనం ఈ చేయట్లేదు. నేను ఎప్పుడైతే ఈ ఎనర్జీ లెవెల్స్ గురించి ఆల్మోస్ట్ ఒక 6 months నాకు డీటెయిల్గా స్టడీ చేయడము, ఒక రెండు సెషన్స్ అటెండ్ అవ్వడం జరిగినాయి. ఎప్పుడైతే చేశానో అఫ్ కోర్స్ నేను కూడా 9 o'clock అంటే బెస్ట్ థింగ్ ఏంటంటే 9 to 10 మధ్యలో పడుకోవాలి. నేను కూడా 9 to 10 పడుకోవట్లేదు, బట్ అంతకుముందు నేను 11, 11:30, 12 అలా లేట్గా ఉండేవాడిని. అది అయితే నేను గమనించాను, మరి ఇంత లేట్గా ఉండాల్సిన అవసరం ఉందా? యాక్చువల్గా చెప్పాలంటే అవసరం లేదు. ఎందుకు అంటే మనం డే అంతా ప్రాపర్గా ప్లానింగ్ చేసుకొని ఆర్గనైజ్గా చేసుకొని ఉన్నాం అనుకోండి, లేట్గా పడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సాధ్యమైనంత వరకు నేను 11 వరకే పడుకుంటున్నాను. అలాగని నా పని అంతా పక్కన పెట్టి పడుకోవట్లేదు, ఎఫెక్టివ్గా తయారైపోయాను, రైట్. ఎందుకు దీని గురించి నేర్చుకున్నాను. మనం ఎంత తొందరగా పడుకుంటే మనకు అంత బాగా అవుతుంది. సపోజ్ లెట్స్ ఇవన్నీ మీరు ప్రాపర్గా చేసేస్తే, ఐమ్ జస్ట్ గివ్ యర్ ఎగ్జాంపుల్, ఇవన్నీ మీరు ప్రాపర్ చేశారు అనుకోండి, ఇంకొక 10 సంవత్సరాలు బాగా బతుకుతారని చెప్పామనుకోండి మీ ఏజ్, రైట్. మీరు చేయగలుగుతారా మరి? సో అలా అనమాట, రైట్. అలాగే ఇంకొకటి, ఈ మిడ్ నైట్ బిర్యానీ అనో లేకుంటే లేట్ నైట్ ఫుడ్ అనో డైనర్లను ఇట్లా 24 hours ఫుడ్ దొరకడం తోటి ఇష్టం ఉన్నట్టుగా తింటున్నాము. నేను సాధ్యమైనంత వరకు లేట్గా తినట్లేదు, అది కూడా ఆపేసాను, మొదలు పెట్టాను. అఫ్ కోర్స్ ఒక్కోసారి అవుతుంటది, నో రీజన్ ఆల్సో నేను కూడా తింటుంటాను. ఇన్ఫాక్ట్ ఎస్టర్డే నైట్ ఇట్ సెల్ఫ్ నేను తిన్నాను, 10 o'clock తర్వాత తిన్నాను. అది కూడా దాదాపుగా 6 months తర్వాత అయింది అలా. ముందు ఫ్రీక్వెంట్ గా ఎక్కువ జరిగేది. ఇప్పుడు ఎప్పుడైతే నేర్చుకున్నాం అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కాదు, మనం ఆచరణలో మొదలు పెట్టాలి, రైట్. సో బట్ ఇక్కడ మెయిన్ గా మీరు కావాలి, ఇదంతా చదువుకోవచ్చు, బట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఎప్పుడైతే ఈ మెలటోనియన్ అనే హార్మోన్ సిక్రియేషన్ అయిందో అంటే అది మన బాడీలో అవైలబుల్ జరగడం మొదలు పెట్టింది అనుకో, ప్రొడ్యూస్ అవుతుంది, తయారవుతుంది అంటే స్లోగా మన సిస్టమ్ అంతా స్లోయింగ్ డౌన్, యూ హ్యావ్ టు టేక్ రెస్ట్, రైట్. దెన్ మార్నింగ్ వరకు అది మళ్ళీ ఆగిపోగానే మళ్ళీ మళ్ళీ స్లోగా మీ సిస్టమ్ లేచేస్తుంటారు. అంటే మీరు ఇలా స్లోగా రెస్ట్ తీసుకుంటారు, స్లోగా పైకి వెళ్తారు, right? ఈ టైంలో మీ బాడీ అంతా రిపేర్ చేసుకుంటూ ఉంటుంది, రైట్. ఇప్పుడు మీరు ఒక సిటీ చూసారు లేకుంటే ఒక మాల్ చూసారు, ఏమవుతుంది, పొద్దున్న నుంచి సాయంత్రం బిజీ 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 ఉంటుంది షాప్ కానీ సిటీలో రోడ్స్ అన్ని, నైట్ అంతా క్లీన్ చేస్తుంటారు, రైట్. సేమ్ థింగ్ మన బాడీ కూడా నైట్ అంతా క్లీన్ చేసుకుంటుంది తనకు తాను, బట్ మనం అవకాశం ఇస్తున్నామా, రైట్. అయితే ఇక్కడ పని ఉన్నవాళ్ళు అంటే జాబ్ చేసే వాళ్ళు ఓవర్ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు అలాగే చేస్తున్నారు, నైట్ షిఫ్ట్ లేని వాళ్ళు కూడా అలాగే చేస్తారు. ఎందుకు? 24 hours ఆఫ్ టీవీ వచ్చేసింది, లేకుంటే సెల్ ఫోన్ ఉంది, లేకుంటే ఇంటర్నెట్ ఉంది, కంప్యూటర్ ఉంది. నాన్ సెన్స్, మీరు ఆపేయండి. మీ లైఫ్ ని మీరు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. మీరు ఇది చూడకపోతే అది చూడకపోతే మీరు ఎంతో మిస్ అవుతుంది అనే ఫీలింగ్ మీకు అవసరం లేదు. ఎందుకు అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆ, గూగుల్ సిఇఓ, అంటే యాక్టివ్గా లేరు ఇప్పుడు, ఫార్మర్ సిఇఓ, ఆయన ఏం చెప్పారంటే ఒక 5 days లోపల మనకు అంటే కొద్ది అంటే ఈ టెక్నాలజీ ఏమైనా డెవలప్ అవ్వకముందు ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలలో
ఎంతైతే ఇన్ఫర్మేషన్ మనము రీసెర్చ్ చేసి నేర్చుకుంటామో అది ఒక 5 డేస్లోనే మనకి ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తున్నారంట, యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్ కానీ లేకపోతే డిఫరెంట్ వెబ్సైట్లలో. మీరు అంటే 50 60 సంవత్సరాల ఇన్ఫర్మేషన్, నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళ 5 రోజులలో మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. మీరు ఎప్పుడు నేర్చుకుంటారు? ఎందుకు ఎందుకు తాపత్రయపడుతున్నారు ప్రతి చిన్న దానికి? రైట్. మీకు కావాల్సింది ఏంది అనేది మనం డైరెక్షన్ బాగుంది అనుకోండి, ఈ సిచ్యువేషన్స్ అన్నీ పోతాయి అన్నమాట. రైట్. సో బట్ అఫ్ కోర్స్ ఇక్కడ మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఈ మెలటోనియన్ సీక్రియేషన్ కనుక మనము ఉపయోగించుకోలేదు అనుకోండి, దట్ ఈస్ వేర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ కమింగ్. ది అదర్ వన్ ఆల్సో, మనం ఆందోళన, యాంగ్జైటీ అన్నాం కదా. సో కోపం కానీ లేకుంటే ఇవన్నీ వస్తుంటాయి కదా. కార్టిజాల్ అనేది ఒకటి, స్ట్రెస్ హార్మోన్ అంట చూసారా, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్ కల్ప్రిట్ అన్నమాట. ఎప్పుడైతే మనకు కార్టిజోల్ లెవెల్ అనేది మనకు ఉండాలి, అది కూడా ఆప్టిమం లెవెల్లో పర్ఫెక్ట్ గా ఉందనుకోండి, మనం కూల్ గా, కామ్ గా, ప్రశాంతంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాము. అది ఎప్పుడైతే పూర్తి ఎక్కువ అవ్వడమో పూర్తి తగ్గవడమో ప్రాబ్లం అవుతుంది, దాంతో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఏంటంటే మీరు మెలటోనియన్ ఉపయోగించుకోవాలి. రైట్. సో అయితే సర్కేడియన్ రిథమ్ మనం సరిగా ఫాలో అవ్వకపోవడం వల్ల మనకు ఒక 3 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ 3 ప్రాబ్లమ్స్ మీ ఎనర్జీని తోచేస్తున్నాయి, లేకుంటే మీకు ఇంకా వేరే వేరే రకమైన అనారోగ్యం జరుగుతుంది. ఒకటి, మైటోకాండ్రియా నష్టం జరుగుతుంది. మైటోకాండ్రియా అంటే బేసిక్గా అగైన్ మనం బాగా మాట్లాడచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన శరీరంలో ఉండే కణాలు, సెల్స్ అన్నాం కదా. సెల్స్ లో ఉండే పవర్ హౌస్, అది మన సెల్స్ ని రీఛార్జ్ చేస్తుంది, లేక మన సెల్స్ ని బాగా పనిచేయించడానికి పనికి వస్తుంది, సింపుల్ గా చెప్పాలంటే. ఆ, అంటే మన బ్యాటరీ రీఛార్జ్ అవ్వట్లేదు. సో అప్పుడు మీరు ఫోన్ పనిచేస్తుందా? మీరు ఫోన్ ప్లగ్ ఇన్ చేశారు, బట్ ఇట్స్ నాట్ రీఛార్జింగ్, యూ కెనాట్ యూస్. మైటోకాండ్రియా కూడా అదే, ఇట్స్ ఛార్జింగ్ మెకానిజం ఫర్ అవర్ బాడీ, ఫర్ ఎనర్జీ. అందుకే మీరేం చేస్తారంటే, మీరు అలసిపోతున్నారు, ఆందోళన చెందుతున్నారు, వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అదొకటి. సెకండ్ ఏంటంటే తగ్గిన ఆటోఫాగి అంటే ఇది కూడా అనదర్ ఇంపార్టెంట్ థింగ్ నేను మాట్లాడతాను. ది అదర్ వన్ ఈజ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే సింపుల్, మళ్ళీ అగైన్ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి, మన ఫోన్ ఉంది కదా. ఫోన్ ఒకసారి అరే వినబడతలేదురా, అది సిగ్నల్స్ లేవేమో, రిసెప్షన్ లేదేమో, అది లేదు ఇది లేదు అంటాం కదా. న్యూరో ట్రాన్స్మిటర్లు కూడా మనం మెదడు నుంచి ప్రతి ఒక్క బాడీ, ప్రతి ఒక్క ప్లేస్కి వీ హ్యావ్ వైరింగ్. రైట్. ఫిజికల్ వైరింగ్ అని కాదు, ఇట్ ఆల్ త్రూ అగైన్ సమ్ ఏమంటారు కైండ్ ఆఫ్ కెమికల్స్ ఆర్ హార్మోన్స్ అవన్నీ ఉంటాయి. అంటే ఇక్కడ మనకి గిచ్చగానే మనకు తెలియాలి అంటే, ఈ దెబ్బ తగిలింది అనుకో, మన బాడీ మనకు తెలియాలంటే మైండ్కి వెళ్ళాలి, ఇక్కడ నుండి సిగ్నల్ మైండ్కి వెళ్ళాలి. సో దోస్ ఆర్ ద న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. అవి కూడా ఎఫెక్టివ్గా పనిచేయలేకపోతున్నాయి, లేకపోతే అవి చచ్చిపోతున్నాయి. సో మీ టోటల్ బాడీ యొక్క మెకానిజాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు మీరు. అది రీజన్ మనకు ఈ సర్కేడియన్ రిథం ఫాలో అవ్వకపోవడము. అందుకే మీరు అలసిపోవడం కానివ్వండి, ఆందోళన చెందడం కానీ, ఈ మధ్యలో మనకి ఎంతో ప్రోగ్రెస్ అయిపోతుంది. రైట్. మరి అంటే ఒకప్పుడు మనము సపోజ్ లెటర్సే మనం కుకింగ్ చేసుకోవాలి అంటే కూరగాయలు తెచ్చుకోవాలి, కడగాలి, కట్ చేయాలి, వంట చేయాలి. రైట్. ఒక 3 గంటలు 2 గంటలు పట్టేది. ఒకవేళ ఇప్పుడు అవసరం అనిపిస్తే, అరే నాకు టైం దొరకలేదు, లేకుంటే నాకు ఏదో ఇబ్బంది అయిపోయింది, ప్లానింగ్ సరిగలేదు అంటే, ఇలా అంటే మనకి ఫుడ్ ఇంటికి వస్తుంది. అంటే మరి ఆ 3 గంటల టైం, కుకింగ్ టైం వదిలేసా, సేవ్ అయిపోయింది. మరి ఎక్కడ పోతుంది మీకు? వేర్ ఇట్ ఈస్ గోయింగ్? వాట్స్ హ్యాపెనింగ్? అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, యూ డోంట్ హ్యావ్ టైం, యూ డోంట్ హ్యావ్ ఎనర్జీ, యూ డోంట్ హ్యావ్ హెల్త్. పోనీ వెళ్తుందా? లేదు. సో ఇట్ ఈస్ టైమ్ ఫర్ అస్ టు ఫిక్స్ దిస్ థింగ్. ఈ 3 థింగ్స్ ఫిక్స్ చేయాలి. రైట్. సో బేసిక్ ఏంటంటే దీస్ ఆర్ ద థింగ్స్. ఈ అగైన్ ఇవన్నీ డిఫరెంట్ హార్మోన్స్ ఉన్నాయి మీకు ఇక్కడ. రైట్. ఈ హార్మోన్స్ ఏమన్నాము? సెరటోనియన్, డోపమైన్, గాబా, ఆరాక్సిన్, ఇవన్నీ చాలా ఉన్నాయి. రైట్. సెరటోనియన్ కనుక మనకు ప్రాపర్ గా రిలీజ్ అయిందనుకోండి, మీకు మూడ్ స్వింగ్స్ ఉండవు, హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఏ చిన్న సిచ్యువేషన్ చాలా రైట్, ఇరిటేట్ అవ్వాల్సిన అవసరం లేదు. సెరటోనిన్. డోపమైన్ అగైన్ ప్లెషర్, రివార్డ్, మోటివేషన్, ఏదైనా ఏదో సాధించాలి, చెయ్యాలి, కష్టపడాలి, పైకి రావాలి, లేక నలుగురు సాయం చేయాలి. మీ స్ట్రెస్ టాలరెన్స్ కూడా ఉంటుంది, ఊరికే మళ్ళీ ఇబ్బంది పడరు. రైట్. గావా, దిస్ ఇస్ ఫర్ రిలాక్సేషన్, ఫర్ యాక్షన్, ఎనర్జీ అండ్
యాక్టివ్గా ఉండడానికి, రైట్? ఏమవుతున్నాయి, ఎప్పుడైతే ఇవి డిస్టర్బ్ అయిపోయాయి అంటే మన మైటోకాండ్రియా ప్రాబ్లం రావడము, మన ఆటోఫాగి అయిపోవడము, న్యూరో ట్రాన్స్మిటర్లు ఇవన్నీ ఇబ్బంది చెందుతున్నాయి. అంటే మన సిస్టమ్ పనిచేయకుండా పోతుంది కాబట్టి ఈ హార్మోన్స్ సరిగా రిలీజ్ అవ్వట్లేదు. కాబట్టి ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీ బాడీ రీఛార్జ్ అవ్వట్లేదు. సరే శ్రీనివాస్ ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది. ఇప్పుడు అది అసలు యాక్చువల్ విషయం చెప్పండి, ఎలా రీఛార్జ్ చేసుకోవాలి, రైట్? సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఐ థింక్ ఇది ఆటోఫాగీ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వే అంటుంటారు. బట్ బేసిక్ ఏంటంటే ఈ సింబల్ ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో, ప్రపంచం అంతా దాదాపు తెలుస్తుంది ఒకటే ఒకటి, రీసైకిల్, రైట్? అంటే మనందరికీ తెలుసు మన బాడీలో ఉన్న కణాలు రోజు ఎన్నో పుడుతుంటాయి, చేస్తూ ఉంటాయి. పుడుతున్నప్పుడు వెరీ గుడ్, బట్ వాటి లైఫ్ ఐ థింక్ 120 days సంథింగ్ ఏదో ఉంది, అది అవి చచ్చిపోతాయి కదా. అవి చనిపోయినప్పుడు మరి ఏం చేయాలి, వాటిని అలాగే వదిలేద్దామా? కాదు, వాటిని శుభ్రం చేయాలంటే మన బాడీలోంచి తీసేయగలగాలి. లేదు అంటే ఏమవుతుందంటే మనకి ఇప్పుడు మనం పంట వేసాము, రైట్? పంట వేసినప్పుడు కూరగాయలు లేకుంటే వరి, జొన్నలు, వాటెవర్ అన్ని పండిస్తున్నాము. అక్కడ పంటతో పాటు కలుపు వస్తుంది. మనం వదిలేస్తున్నామా, ఏం చేస్తున్నామా, పీకేస్తున్నాం కలుపుని. మరి ఇక్కడ కూడా మనకు మంచి సెల్స్ ఉన్నాయి, డ్యామేజ్డ్ ఆర్ చనిపోయిన సెల్స్ ఉన్నాయి, రైట్? కలుపు ఉంది మన బాడీలో, మనం తీసేస్తున్నామా? తీసేయట్లేదు. సో బాడీ గాట్ సంథింగ్ కాల్డ్ ఆటోఫెసీ ఆటోగ్రఫీ, అది మనకి ఉంది. మన బాడీలో సెల్ఫ్ కంట్రోలింగ్ మెకానిజం, సెల్ఫ్ క్లీనింగ్ మెకానిజం ఉంది, క్లెన్జింగ్ మెకానిజం ఉంది. అందుకే మన పూర్వీకులు మన వేదాలు ఇవన్నిటి ప్రకారంగా ఏం చేశారు తెలుసా, ఏకాదశి అని పండగ అని వీటన్నిటప్పుడు ఉపవాసం పెట్టారు, రైట్? 15 daysకి ఒకసారి కనుక మనము ఒక రోజు ఉపవాసం ఉన్నాం అనుకోండి, మీ మీ సెల్స్, ఈ చనిపోయిన సెల్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి, మీ బ్యాటరీ ఇలా రీఛార్జ్ అయిపోతుంది, రైట్? ఇప్పుడు దురదృష్టవశాత్తు అది మంచో చెడో తెలియదు నాకు, కానీ ఏకాదశి అంటున్నాం, పండగ అంటున్నాము, నార్మల్ డేస్ కంటే ఇంకెక్కువ తినేస్తున్నాం. అది అగైన్ మనం ఈ వ్యాపారస్తులను మనము అనాలా అనకూడదో నాకు తెలియదు, మేము వ్యాపారస్తులమే. కానీ ఎదుటివాడికి మనం సహాయం చేస్తున్నామా, ఇది వాళ్ళకు ఉపయోగపడుతుందా లేదా అని మనము ముందు ఆలోచించట్లేదు. కొత్త కొత్త రకాల పిచ్చి పిచ్చి వింతలు విశేషాలతోటి ముందుకు వస్తున్నారు, జనాలు కొనేస్తున్నారు అది, రైట్? అంటే మన సాంప్రదాయ పద్ధతులన్నీ చెల్లా చెదరు చేసేస్తున్నారు, వాటికి విలువలు ఇవ్వకుండా మార్చేస్తుంది. దాని వెనకాల ఎంతో పెద్ద రీసెర్చ్ ఉంది, వాళ్ళకు చేతులే దండం పెట్టాలి. ఆ వెనక అంటే పూర్వకాలం ఉన్న మునుల, ఋషుల, పెద్ద మనుషుల అసలు ఎందుకు తెచ్చారు, ఎలా తెచ్చారు ఈ సాంప్రదాయాలని నాకు తెలియదు. బట్ వీటి అన్నిటికీ ఇప్పుడు లేటెస్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ ఉంది మనకి, ఓకే? బట్ ది థింగ్ ఈస్ వీఆర్ నాట్ యూటిలైజింగ్, రైట్? అది కొత్త ఒక వింత, పాత ఒక రోత అన్నట్టుగా. అది పాతకాలం పూర్వకాలం కాదండి. మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు సక్సెస్ సాధించాలి, మీరు సంతోషంగా ఉండాలి, మీరు వెల్త్ బిల్డ్ చేయాలి అంటే సంప్రదాయాలను కొన్నింటి పట్టుకొని మనము ఊగిసలాడాలి, అవి పాటించాలి, రైట్? అప్పుడు ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఓవర్ వెయిట్ అయ్యామని ఇదైనా ఈ ఫాస్టింగ్ ఆ ఫాస్టింగ్ రకరకాలుగా తీసుకొచ్చాం ఎన్నో, రైట్? సరే పోనీ, మీరు సాంప్రదాయ ప్రకారం ఏకాదశి రోజే ఉండాల్సిన అవసరం లేదు, దానికి కూడా ఎంతో సైన్స్ ఉంది. బట్ ఆ రోజు కాకుండా మిగతా రోజు అని ఉంటున్నారా, రైట్? సో దీస్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ సర్కేడియం, రైట్? సో అయితే వీటిని ఎలా అధిగమించాలి, దేర్ ఆర్ లాట్ మోర్ థింగ్స్. సింపుల్ గా మీరు మీరు రీఛార్జ్ చేసుకోవాలంటే ఐఎమ్ గివింగ్ యూ 5 things, ఓకే? అలసటని మనం అంటే ఈ అలసటని మనము ఓవర్కమ్ అవ్వాలి, రాకుండా ఉండాలి, ఎనర్జీగా ఉండాలి అంటే మీకు ఒక 5 things చెప్తాను, రైట్? మన పంచభూతాలు ఎలాగైతే ఉన్నాయో మీకు 5 మాత్రం చెప్తాను. మీరు ఇక 5కి 5 చేయాలని చెప్పట్లేదు, చేస్తే ఎక్సలెంట్, చేయకపోతే ఏ మాత్రం వీలైనా ఒకటో రెండో మూడు ఏదైనా చేయండి దాంట్లో ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే
అన్ని నేను చేయలేను నాకు ఒక్కటి చేసినా అన్ని చేసినా వీలైనంత వరకు చేయండి. సపోజ్ నేను ఇది ఇట్లా చేయండి అని నేను చెప్పాను అనుకోండి, మీరు అంత చేయకపోయినా కొంచెమన్నా చేయండి. ఎందుకంటే కొంతలో కొంత గుడ్డిలో మెల్ల అన్నట్టుగా మీకు కొంత రీఛార్జ్ అవుతారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్స్పోజ్ టు ద సన్ లైట్. నేను మీకు ఒక బోనస్ టిప్ ఇస్తాను ఇక్కడ సన్లైట్ దగ్గర. చాలా మంది ఈరోజు ఓవర్ వెయిట్ తగ్గాలని చెప్తున్నారు కదా. మీకు బరువు తగ్గడం సులభమైన టిప్ ఇస్తాను నేను మీకు. రైట్, సులభమైన చిన్న చిట్కా చెప్తాను. నథింగ్ ఈజ్ దాట్ బిట్వీన్ మార్నింగ్ 6 to 8:30 యూ స్టే ఇన్ ద సన్ ఫర్ 20 minutes. అగైన్ ఐఎమ్ నాట్ ఏదో పుట్టించట్లేదు, ఇది నేనేదో చెప్పట్లేదు, నాకు తోచింది. ఇది సాలిడ్ రీసెర్చ్ ఉంది యాక్చువల్లీ. ఇన్ఫాక్ట్ కెనడాలో చాలా చల్లని ప్రదేశం, అక్కడ ఒక యూనివర్సిటీలో రీసెర్చ్ చేశారు. ఐ బిలీవ్ 2021లోనే ఎప్పుడు చేశారు. వెరీ గుడ్ రీసెర్చ్ ఉంది అక్కడ. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మార్నింగ్ మనం సన్లైట్ ఒక 20 minutes కనుక ఎక్స్పోజ్ అవ్వగలిగితే, అఫ్ కోర్స్ ఇది మనకి రీఛార్జ్ అవుతుంది. బట్ ఏమంటున్నారంటే మన ఈ సూర్యకిరణాలు కనుక మన బాడీలో పోయి సబ్టోనియస్ లోపల ఉన్న ఫ్యాట్ కరిగించడానికి అవకాశం ఉంది అని వాళ్ళు రిజల్ట్స్ తోటి సహా చెప్పారనమాట. అంటే మనం బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే బరువు లేని వాళ్ళు బరువు పెరగకుండా కూడా ఉంటారు. బట్ ఈ ఎక్స్పోజ్డ్ సన్లైట్ వల్ల ఏమవుతుందంటే మీకు బాడీ రీఛార్జింగ్ మెకానిజం తయారవుతుంది. మీ మైటోకాండ్రియా లేకుంటే మీ న్యూరో ట్రాన్స్మిటర్లు, ఈ ఆటోఫజీ, ఇవన్నీ బాగా డెవలప్ అవుతాయి. అంటే అవి తనకు తాను మనం పనిచేసుకుంటుంటాయి. నెక్స్ట్ వచ్చేసి యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యూ స్లీప్ ఇన్ ద డార్క్. దెర్ ఇస్ నో ఎక్సెప్షన్స్. చాలా మంది అంటారు చిన్న ఫోన్ పెట్టుకుంటారు, చిన్న బెడ్ లైట్ పెట్టుకుంటారు. యాక్చువల్ గా చెప్తున్నాను, మీరు ఆపేయండి ఒక 4. ఇప్పుడు మీరు ఆ, నాకు బెడ్ లైట్ లేదు నిద్ర పట్టదని చాలా మంది అంటాం కదా. సపోజ్ కరెంట్ లేదు, ఏం చేస్తారు మీరు? మీ దగ్గర కరెంట్ లేదు, ఇన్వర్టర్ లేదు, చార్జర్ లేదు, ఏం చేస్తారు? పడుకోకుండా కూర్చుంటారా బెడ్ మీద? Right? ఒక 4 రోజులు ఇబ్బంది అవ్వచ్చు, ఎందుకంటే మనం మార్పులు చేయాలన్నా అలా ఇబ్బంది అవ్వచ్చు. బట్ మేక్ ఎ హ్యాబిట్ ఆఫ్ ఇట్. ఇఫ్ యూ స్లీప్ ఇన్ ద డార్క్, మీ బెడ్రూమ్ అంతా డార్క్ గా ఉండాలి. ఇంకొకటి, కొద్దిగా చల్లగా ఉంటే బెస్ట్ నార్మల్ కంటే. రైట్. సో స్లీప్ ఇన్ ద డార్క్, వెరీ సింపుల్ కదా. చిన్న మార్పులు చెప్తున్నాను మీ ఆరోగ్యం కోసము, మీ సంతోషం కోసము, మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ విజయం, మీ సక్సెస్ సాధించడానికి ఏమాత్రం చేయలేరా మీరు? Right? అది నెక్స్ట్ వన్ ఏంటంటే, మనము ఏదో కొంపలు మునిగిపోతున్నాయని, ఏదో కార్యక్రమాలు వస్తున్నాయి అనేసి రాత్రంతా లేట్ నైట్ మేల్కగా ఉండి టీవీ చూడాల్సిన అవసరం లేదు, కంప్యూటర్ చూడాల్సిన అవసరం లేదు, ఫోన్ చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అది తప్పనిసరి అనుకుంటే యాంటీ గ్లేర్ ఆర్ గ్రీన్ బ్లాక్, యాక్చువల్ గ్రీన్ బ్లూ ఆర్ గ్రీన్ బ్లాకింగ్ గ్లాసెస్ అని దొరుకుతాయి. అవి పెట్టుకొని మీరు టీవీ చూడడం మొదలు పెట్టాలి, ఎస్పెషల్లీ ఈవినింగ్స్. ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే చూడకపోవడమే బెటరు. బట్ చూస్తే ఇది, ఎందుకంటే గ్రీన్ లైట్ వల్ల అదే బ్లూ లైట్, రైట్, ఇప్పుడు నేను స్క్రీన్ చూస్తున్నాను కదా, ఈ బ్లూ లైట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఎస్పెషల్లీ డే టైంలో ఇట్స్ ఓకే, బట్ వెన్ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ద మన స్లీప్ టైమింగ్స్ లో, ఈవినింగ్స్ నైట్ లైవ్ లో చూస్తున్నాం అనుకోండి, అది చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. వెరీ సింపుల్, ఐ థింక్ రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతాయి మీకు ఎక్కడైనా. మోస్ట్ ప్రాబ్లీ ఆన్లైన్ లో దొరుకుతాయేమో. రైట్. ఇన్ఫాక్ట్ నేను ఈ గ్లాసెస్ కి యాంటీ గ్లేర్ పెట్టుకున్నాను, ఈ కంప్యూటర్ అనేది పెట్టుకున్నాను, దెన్ సన్ పోతే ఫోటో గ్రే, ఇట్లా అన్ని రకరకాలు పెట్టేసి చాలా ఖర్చు పెట్టుకున్నాను నేను. ఓకే. అయితే నాతో ఒక ఫ్రెండ్ వచ్చాడు షాప్ కి అప్పుడు. ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ పట్టుకురా వీళ్ళు డబ్బులు దొబ్బడానికి అని నన్ను ఆ, వెనక్కి లాగాడు. ఐ సెడ్ నో, మై ఐస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్, రైట్. నా కళ్ళు, నాకు ఇబ్బంది అయింది అనుకోండి, ప్రాబ్లం ఒకటి. రైట్. సో రైట్, సో ఐ గోట్ ద యాంటీ గ్లేర్ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ దిస్. ఇలాంటి దగ్గర మీరు ఏమంటారంటే చీప్ గా ఆలోచించకూడదు. మన ఆరోగ్యం కోసం దిస్ ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఈ రోజు నేను ఒక $50 మీరు యాంటీ క్లియర్ అవి ఇవి పెట్టలేదు, ఖర్చు పెట్టలేదు అనుకోండి, రేపు మీరు ఎన్ని డాలర్లు ఖర్చు పెడుతున్నారు, లేక మీకు ఎంత ఆరోగ్యం నష్టపోతున్నది, రైట్, మీకు తెలియదు అది. సో
దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ వుడ్ ఎంకరేజ్ యూ టు డూ దిస్. నెక్స్ట్ థింగ్ ఈస్ డోంట్ ఈవెన్ టేక్ ఎ ఫోన్ టీవీ. ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది, చాలా మంది టీవీలు పెట్టుకుంటాం బెడ్రూమ్లలో కూడా. అంటే రూమ్ ఒక టీవీ పెట్టుకుంటాం, బెడ్రూమ్లో ఒక టీవీ పెట్టుకుంటాం. బెడ్రూమ్లో బెడ్రూమ్ తప్ప ఇంకేం అవసరం, బెడ్ తప్ప ఇంకేం అవసరం, రైట్? బికాస్ అవన్నీ ఉంటే ఏం చేస్తున్నావు, మీరు నిద్రపోవట్లేదు. సో యూఆర్ వేస్టింగ్ టైమ్, ఫోన్ అండ్ టీవీ, రైట్? నా ఐ కీప్ మై ఫోన్ ఓన్లీ ఫర్ అలారం పర్పస్, బట్ ఐఎమ్ నాట్ కీపింగ్ మై నెక్స్ట్ టు మై బెడ్. దానివల్ల కూడా చాలా ఏమంటారు, రేడియేషన్ అని ఇదని ఎన్నో ఉన్నాయి కదా. ఐ కీప్ మోర్ దెన్ 10 feet అవే. టూ రీజన్స్. ఒకటి ఏంటంటే హెల్త్, ఇప్పుడు రేడియేషన్ ఇవన్నీ ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే పొద్దున మన పక్కన ఉందనుకోండి, ఇలా అనేస్తాం, అది వెళ్ళిపోతుంది, మన నిద్రలేము. దూరంగా ఉంది కాదు, అరుస్తూ ఉంటే లేచేస్తాం. ఒకసారి బెడ్లోకి వెళ్ళి లేచేసామంటే దెర్ ఇస్ అ గుడ్ ఛాన్స్ యూ గెట్ అప్, రైట్? సో డోంట్ టేక్ ఎనీ ఎలక్ట్రానిక్స్ ఇన్ టు ద బెడ్రూమ్. కీప్ అవుట్ ఆఫ్ ద బెడ్రూమ్. నెక్స్ట్ ఈజ్ ఆప్టిమైజ్ యువర్ ఫీడింగ్ విండో. ఇదే రైట్. విచ్చల విడిగా లేట్ నైట్ బిర్యానీ, ఇప్పుడు నేను చేశాను కదా, ఐ మేడ్ ఏ మిస్టేక్ ఆఫ్టర్ 6 months. 6 months బ్యాక్ ఏదో వెడ్డింగ్ ఏదో ఉంటే ఐ థింక్ తిన్నట్టున్నాను కొద్దిగా, 10:30 11 అట్లా. మళ్ళీ ఎస్టర్డే ఐ డోంట్ నో వై, బట్ ఐ ఎయిట్. యూజువల్లీ ఐ డో నాట్ ఈట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. 6 7 ఏమైనా తింటే తింటాను, ఆర్ 8 ఏమైనా తింటాను మ్యాక్స్, ఆ తర్వాత తినను నేను. బట్ సమ్ టైమ్స్ ఇట్స్ ఓకే. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ మినిమైజ్ దీస్ థింగ్స్, రైట్? సో అగైన్ సేమ్ పిక్చర్స్ లో పెట్టాను. సో ప్లే ఇన్ ద సన్, వెరీ సింపుల్. థ్యాంక్ గాడ్ నేను ఇక్కడ ఎస్పెషల్లీ అఫ్ కోర్స్ వింటర్ లో కూడా, ఆ, మాకు వింటర్ లో అయితే మంచు, అంటే గడ్డ గడ్డ వాటర్ ఇలా పోస్తే గడ్డ. అలాంటప్పుడు కూడా నేను ఏం చేస్తానంటే, సన్ ఉందంటే బయటికి వెళ్ళాను అంత చలిలో, నేను విండో దగ్గరికి వెళ్ళి నిలబడతాను. ఓకే, మీ అందరికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇది. దిస్ ఇస్ వాట్ ఐ డూ ఫర్ షూర్. అట్లీస్ట్ ఒక 10 15 minutes చెప్తాను. ఎప్పుడైతే నేను ఇవి చేయడం మొదలు పెట్టానో నాకు చాలా చాలా మార్పులు కనపడ్డాయి. వెరీ సింపుల్. దెర్ ఇస్ వన్ వెరీ గుడ్, మనకు తెలుగులో ఇది ఆదిత్య హృదయం ఉంది. సో ఇట్ ఈస్ దేర్ విత్ మీ. నేను ఎముకలు కొరికే చలి ఉన్నా మంచిదే, సూర్యోదయం టైంలో నేను వెళ్ళి విండో దగ్గర నిలబడతాను. అంటే అఫ్ కోర్స్ కొన్నిసార్లు మాకు అసలు సన్ రాదు, బట్ వచ్చింది అంటే నేను అక్కడ పోయి నిలబడతాను. సమ్మర్ లో అయితే హ్యాపీగా ఐల్ గో అవుట్ అండ్ ఐ గో ఇన్ ద ట్రీస్, ప్లాంట్స్, ఇవి అవి అన్ని తిరుగుతూ ఉంటాను ఒక 10 15 నిమిషాలు ఇది పెట్టేసుకొని హ్యాపీగా, రైట్? మనకు మీరు గుర్తుందంటే చాలా మంది పొద్దున్న లేవగానే సూర్య నమస్కారాలు చేసి ఇప్పటికీ పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ వాళ్ళు 15 నిమిషాలు 20 నిమిషాలు అరగంట ఉంటారో ఉండరో తెలియదు, బట్ ఉంటారు. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అంటే, సి దీస్ ఆర్ ఆల్ అవర్ సైంటిఫిక్ బేస్డ్ ఎవిడెన్స్. ఇప్పుడు కనుక్కుంటున్నాం మనం, కరెక్టే. బట్ ఈ రోజు ఏమంటా, అరే నాకు ఎక్కడ టైం ఉంది బాస్ అంట. మీరు కొన్ని మార్పులు చేసుకొని, వీలు కాని వాళ్ళు ఓకే, బట్ వీలైన వాళ్ళైనా చేస్తున్నావా? లేదు, రైట్? సో డార్క్ బెడ్రూమ్ అన్నాము, ఇట్లా గ్లాసెస్, రైట్? దెన్ ఫోన్స్ అవన్నీ తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు ఈ ఫీడింగ్ అనేది మీరు తినండి, హ్యాపీగా తినండి, మీకు నచ్చింది తినండి. ఇది తినండి అది తినండి అనే టాపిక్ కాదు ఇక్కడ. మీకు నచ్చింది తినండి. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు పుట్ సర్టెన్ టైమింగ్స్. ద బెస్ట్ థింగ్ ఈజ్ ఏంటంటే, బై ద టైమ్ సన్సెట్ ఈస్ డన్ మీ ఫుడ్ అయిపోతే బెటరు. లేదంటే ఎట్ ద మోస్ట్ మా 6 7 తర్వాత చేసి ఆపేయండి. అఫ్ కోర్స్ ఇప్పుడు ఎప్పుడో ఒకసారి పార్టీ, రోజు పార్టీకి పోయారా, రోజు పెళ్ళికి పోయారా, రోజు ఫంక్షన్ పోయారా, అది ప్రాబ్లం. డోంట్ డూ దాట్. వెళ్ళండి కానీ తినకండి కావాలంటే, రైట్? బట్ టైం రిస్ట్రిక్టెడ్ ఈటింగ్, ఫాస్టింగ్ అనేది బాడీకి కావాలి. యు గివ్ ద రెస్ట్ టు ద బాడీ, రైట్? యు గివ్ ద రెస్ట్ బాడీ. ఎందుకు అంటే మన బాడీలో మలినాలన్నీ మనము క్లీన్ చేయాలి, రీసైకిల్ చేయాలి, బయటకు పంపించాలంటే మనకు కావాల్సింది రెస్ట్. బాడీకి ఇవ్వాల్సిన రెస్ట్ కావాలి, రైట్? ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఓపికతో ఎంతసేపు విన్నందుకు. ఈ అలసట అంటే ఏంటిది, ఇది ఎందుకు వస్తుంది, దీనికి వచ్చే నివారణ ఉపాయాలు మీకు చిన్న సింపుల్ సజెషన్లు కనీసంగా ఒకటైనా మీరు ఆచరించి దీంతో ఉపయోగం పొందేసి నలుగురితో చెప్తూ అందరికి షేర్ చేస్తూ కామెంట్స్ కూడా చేయండి. మీ
మీకు ఏం నచ్చుతుందో చాలా మంది నాకు పర్సనల్ గా ఫోన్ చేయడం కానీ పర్సనల్ గా మెసేజ్ పెడుతున్నారు, ఇది బాగుంది అది బాగుంది ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని. కానీ ఇవి మీరు మా వీడియో పైన పెట్టారనుకోండి, అది మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో కూడా హెల్ప్ అవుతుంది, వాళ్ళకు తెలిసిపోయి వాళ్ళు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది, రైట్? మనము బాగున్నాము, మన ఫ్రెండ్స్ కి మన ఫ్యామిలీకి సాయం చేయాలని మనం ఎప్పుడు అనుకుంటాం కదా, అలాగే ఉపయోగపడుతుంది. అందుకనే మీరు తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేస్తూ ఉండండి. అండ్ మా మీ మీ ఆదరాభిమానాలతోటి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నందుకు, ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతటితోటి ఈ వీడియో సమాప్తం. సో తప్పక బ్యాక్ టు అరుణ గారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, టిప్స్ అండ్ యువర్ టైం. సో రియల్లీ చాలా చాలా హెల్ప్ అవుతుంది మనం అవి ఫాలో అవుతున్నప్పుడు. సో మీకేమన్నా సమస్యలు ఉన్నా, లేకపోతే ఏదన్నా ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవుతున్నా, మీరు మళ్ళీ మాకు త్రూ భావితరం వీడియో ఛానల్ కానీ ఫర్ వెల్నెస్ ఫేస్బుక్ పేజ్ నుంచి కానీ మాకు కాంటాక్ట్ అవ్వండి. సో దట్ సార్ ఏమో మళ్ళీ మీకు పర్సనల్ గా కస్టమైజ్ చేసి, అంటే ఏంటి ప్రాబ్లం ఎక్కడుంది, ఏ టైంలో తినాలి, ఏ టైంకి పడుకోవాలి, ఏం తినాలి, ఎంత తినాలి, సో దీస్ ఆర్ ఆల్ మ్యాటర్స్ రియల్లీ, రైట్? సో అది మీకు గైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీ ఎనర్జీ లెవెల్స్ అండ్ మళ్ళీ మీ హెల్త్ ని రీగెయిన్ చేసుకోగలుగుతారండి. సో అప్రోచ్ అవ్వండి, కాంటాక్ట్ అవ్వండి. పర్సన్ టు పర్సన్ ఏదైనా మారిపోతూ ఉంటుంది. సో మీ హెల్త్ ఛాలెంజెస్ ఏమున్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, వన్స్ అగైన్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అరుణ గారు.